రిలేషన్షిప్లో నమ్మకం, గౌరవం అనేవి వద్దనుకుంటే వదిలేసే ఆప్షన్స్ కావు. ఇవి బంధానికి పునాదులు లాంటివి. చాలామంది ప్రేమ ఉంటే చాలు అన్నీ అవే సర్దుకుంటాయి అనుకుంటారు. కానీ నమ్మకం లేని ప్రేమ ప్రతి క్షణం అనుమానిస్తూ ఉంటుంది, ప్రశాంతతని కోల్పోయేలా చేస్తుంది. గౌరవం లేని ప్రేమ నలుగురిలో చిన్న చూపు చూస్తుంది, తక్కువ చేసి మాట్లాడుతుంది. పార్ట్నర్కి ఎంత ప్రేమ ఉన్నది అనేది ముఖ్యం కాదు, మన ఆలోచనలకి ఎంత గౌరవం ఇస్తున్నారు, మనం లేనప్పుడు ఎంత నమ్మకంగా ఉంటున్నారో అనేదే ముఖ్యం. దీనికి సొల్యూషను చిన్న చిన్న విషయాలని కూడా నిజాయితీగా మాట్లాడుకోవాలి. సమస్య గురించి మాత్రమే మాట్లాడుకోవటం చాలా మంచిది. రిలేషన్షిప్లో నమ్మకం, గౌరవం అనేవి వద్దనుకుంటే వదిలేసే ఆప్షన్స్ కావు. ఇవి బంధానికి పునాదులు లాంటివి. చాలామంది ప్రేమ ఉంటే చాలు అన్నీ అవే సర్దుకుంటాయి అనుకుంటారు. కానీ నమ్మకం లేని ప్రేమ ప్రతి క్షణం అనుమానిస్తూ ఉంటుంది, ప్రశాంతతని కోల్పోయేలా చేస్తుంది. గౌరవం లేని ప్రేమ నలుగురిలో చిన్న చూపు చూస్తుంది, తక్కువ చేసి మాట్లాడుతుంది. పార్ట్నర్కి ఎంత ప్రేమ ఉన్నది అనేది ముఖ్యం కాదు, మన ఆలోచనలకి ఎంత గౌరవం ఇస్తున్నారు, మనం లేనప్పుడు ఎంత నమ్మకంగా ఉంటున్నారో అనేదే ముఖ్యం. దీనికి సొల్యూషను చిన్న చిన్న విషయాలని కూడా నిజాయితీగా మాట్లాడుకోవాలి. సమస్య గురించి మాత్రమే మాట్లాడుకోవటం చాలా మంచిది. రిలేషన్షిప్లో నమ్మకం, గౌరవం అనేవి వద్దనుకుంటే వదిలేసే ఆప్షన్స్ కావు. ఇవి బంధానికి పునాదులు లాంటివి. చాలామంది ప్రేమ ఉంటే చాలు అన్నీ అవే సర్దుకుంటాయి అనుకుంటారు. కానీ నమ్మకం లేని ప్రేమ ప్రతి క్షణం అనుమానిస్తూ ఉంటుంది, ప్రశాంతతని కోల్పోయేలా చేస్తుంది. గౌరవం లేని ప్రేమ నలుగురిలో చిన్న చూపు చూస్తుంది, తక్కువ చేసి మాట్లాడుతుంది. పార్ట్నర్కి ఎంత ప్రేమ ఉన్నది అనేది ముఖ్యం కాదు, మన ఆలోచనలకి ఎంత గౌరవం ఇస్తున్నారు, మనం లేనప్పుడు ఎంత నమ్మకంగా ఉంటున్నారో అనేదే ముఖ్యం. దీనికి సొల్యూషను చిన్న చిన్న విషయాలని కూడా నిజాయితీగా మాట్లాడుకోవాలి. సమస్య గురించి మాత్రమే మాట్లాడుకోవటం చాలా మంచిది.